ఇందులో భాగంగా హైదరాబాద్ లో కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు పనిచేసేలా 10 లక్షల ఎస్ఎఫ్టీలో ఈ సెంటర్ ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగా యుఎస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందంతో కంపెనీ ప్రతినిధులు సమావేశమై ఒప్పందం కుదుర్చుకున్నారు. గతేడాది చివర్లో రేవంత్ బృందం దావోస్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి. ఈ సెంటర్ ఏర్పాటుతో కొత్తగా 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు కాగ్నిజెంట్ ప్రతినిధులు తెలిపారు. సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు అభివృద్ధి కేంద్రంగా హైదరాబాద్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అందుకే హైదరాబాద్ లో తాము విస్తరణకు మొగ్గు చూపినట్లు కంపెనీ సీఈఓ రవికుమార్ తెలిపారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్ గా సత్తా చాటుకుంటున్న హైదరాబాద్ లో తమ కంపెనీ విస్తరించడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. హైదరాబాద్ లో నెలకొల్పే కొత్త సెంటర్ తో వరల్డ్ వైడ్ గా ఉన్న తమ క్లయింట్లకు మెరుగైన సేవలు అందించేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కారాలను అందిస్తుందని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కొత్తగా కేంద్రం ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందన్నారు. ఐటీ సెక్టార్ కి మరింత అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు తమ సర్కార్ కృషి చేస్తుందన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాగ్నిజెంట్ కొత్త సెంటర్ ఏర్పాటుతో ప్రపంచ టెక్నాలజీ కంపెనీలన్నీ హైదరాబాద్ ని తమ ప్రధాన గమ్యస్థానంగా ఎంచుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. కాగ్నిజెంట్ కంపెనీకి తమ ప్రభుత్వం తగినంత మద్దతు ఇస్తుందన్నారు. కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇక హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని ఇతర టైర్ 2 నగరాల్లో కూడా ఐటీ సేవల్ని విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన సూచనలకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు. ఇప్పటికే ప్రముఖ టెక్ కంపెనీలన్నీ హైదరాబాద్ వైపు చూస్తున్నాయని, ఇక్కడ కొత్త కేంద్రాన్ని స్థాపించాలనే కాగ్నిజెంట్ నిర్ణయం హైదరాబాద్ వృద్ధికి దోహదపడుతుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు.